హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ ఇన్ యానిమల్స్లోని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్ ఈస్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. సో డిప్లోబ్లాస్టిక్ మీన్స్ డిప్లో మీన్స్ టూ, బ్లాస్టిక్ మీన్స్ లేయర్స్. ఇక్కడ సెల్స్ అన్నీ కూడా 2 లేయర్స్గా అరేంజ్ చేయబడుతున్నాయి. అందుకనేసి ఈ ఆర్గనైజేషన్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అని అంటాం. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకోబోయే ముందు మనం ఫస్ట్ ఎంబ్రియానిక్ లేయర్స్ ఆర్ జెర్మినల్ లేయర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఎంబ్రియానిక్ లేయర్స్ అంటే ఏంటి అంటే, సో లేయర్స్ విచ్ ఆర్ ఫార్మింగ్ అట్ ద ఎంబ్రియానిక్ స్టేజ్లో ఫామ్ అవుతున్నాయి కాబట్టి వీటిని ఎంబ్రియానిక్ లేయర్స్ అని అంటారు. ఆర్ అదర్వైజ్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ జెర్మైనల్ లేయర్స్. దేర్ ఆర్ 3 ఎంబ్రియానిక్ లేయర్స్. అవి ఏమేమంటే ఎక్టోడమ్. ఎక్టో మీన్స్ డమ్ మీన్స్ లేయర్. సో అవుట్ సైడ్ ఉన్న లేయర్ని అవుటర్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ఎక్టోడమ్. So inner layer is known as endoderm. Endo means inner, and in between the ectoderm and the endoderm there is another middle layer known as mesoderm. Meso means middle. These are the embryonic layers or germinal layers. So diploblastic organization means ఏ యానిమల్స్లో అయితే సెల్స్ అన్నీ కూడా 2 ఎంబ్రియానిక్ లేయర్స్గా అరేంజ్ చేయబడతాయో దట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ నోన్ యాజ్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. సో ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సో డిప్లోబ్లాస్టిక్ ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా ఎంబ్రియానిక్ స్టేజ్లోనే జరుగుతుంది. సో ఇక్కడ అవుటర్ లేయర్ వచ్చేసి, ఎక్స్టర్నల్ లేయర్ వచ్చేసి ఎక్టోడమ్, ఇంటర్నల్ లేయర్ ఆర్ ఇన్నర్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ ఎండోడమ్ అనమాట. సో మెయిన్గా ఈ డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది మనకు నిడేరియన్స్, టీనోఫోర్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. నిడేరియన్స్ అంటే ఎవరు అంటే ఇన్వర్టిబ్రేట్ ఫైలాలోని సెకండ్ ఫైలం నిడేరియన్స్. ఎగ్జాంపుల్ హైడ్రా, జెల్లీ ఫిష్. సో అండ్ ద టీనోఫోరస్ ఆర్ ద క్లోజ్ రిలేటివ్స్ ఆఫ్ ద నిడేరియన్స్. వీళ్ళిద్దరిలో కూడా మనం డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది చూడొచ్చు. అంటే 2 జెమ్ లేయర్స్ అనేవి ఈ రెండిట్లో మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఎక్టోడర్మ్ నుంచి ఎపిడర్మిస్ వస్తుంది. ఎపిడర్మిస్ మీన్స్ ఎపి మీన్స్ అప్పర్, డర్మిస్ మీన్స్ లేయర్. అప్పర్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ఎగ్జాంపుల్ మనలో అయితే స్కిన్ అని చెప్పొచ్చు. సో స్కిన్ అంతా కూడా ఎక్కడి నుంచి ఏర్పడుతుందంటే బై ఎక్టోడర్మ్. సో ఎండోడర్మ్ వచ్చేసి గ్యాస్ట్రోడర్మిస్ని ఫామ్ చేస్తుంది. గ్యాస్ట్రోడర్మిస్ మీన్స్ ఇట్ ఈస్ ఎ టిష్యూ విచ్ లైన్స్ ద గట్ క్యావిటీని లైన్ చేసేటువంటి టిష్యూని మనం గ్యాస్ట్రోడర్మిస్ అంటాం. సో ఈ రెండిట్లోని అంటే ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్లోని రెండిట్లోని సెల్స్ కూడా దే ఆర్ ఫంక్షనలీ ఇంటర్డిపెండెంట్. ఒకదాని మీద ఇంకొకటి డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ రెండిటికి మధ్యలో ఇన్ బిట్వీన్ ద ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్ ఒక అన్డిఫరెన్షియేటెడ్ లేయర్ ఉంటుంది. అన్డిఫరెన్షియేటెడ్ మీన్స్ నాన్ ఫంక్షనల్ లేయర్ ఒకటి ఉంటుంది. దాన్ని మీసోగ్లియా అని అంటాం అన్నమాట. కానీ కొన్ని డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్లో మనకు ఈ మీసోగ్లియాలు సెల్స్ కూడా కనిపిస్తాయి. బట్ దే ఆర్ నాట్ మీసోడమ్ నుంచి వచ్చినవి కాదు. దే ఆర్ ఆల్వేస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్టోడమ్ నుంచి అయినా వచ్చి ఉంటాయి, లేదా ఎండోడమ్ నుంచి అయినా వచ్చి ఉంటాయి. సో మీరు ఈ డయాగ్రామ్ చూడొచ్చు. దిస్ ఇస్ ద డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి, అవుటర్ లేయర్ ఇస్ నోన్ యాజ్ ఎక్టోడమ్. సో ఇక్కడ రెడ్ కలర్లో వేసినాను కదా, దిస్ ఇస్ ద ఇన్నర్ లేయర్ అండ్ దిస్ ఇస్ నోన్ యాజ్ ఎండోడమ్. సో వీళ్ళిద్దరికీ మధ్యలో, ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యలో ఒక అన్డిఫరెన్షియేటెడ్ లేయర్. సో నాన్ ఫంక్షనల్ లేయర్. సెల్స్ ఇక్కడ లేవు, కొన్నిట్లో ఉండవు, కొన్నిట్లో ఉంటాయి. బట్ ఆ సెల్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి, ఎక్టోడమ్ ఆర్ ఎండోడమ్ నుంచి వచ్చి ఉంటాయి. దిస్ లేయర్ ఈజ్ నోన్ యాజ్ మీసోగ్లియా. ఇది చూడండి, మీకు ఎంబ్రియానిక్స్ డెవలప్మెంట్ అప్పుడు ఎలా ఈ ఆర్గనైజేషన్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూడొచ్చు. సో ఆఫ్టర్ ద ఫర్టిలైజేషన్ మనకు జైగోట్ వస్తుంది. సో మనందరికీ తెలిసిన విషయమే, ఎంత పెద్ద ఆర్గానిజం అయినా కూడా ఒక చిన్న సెల్ నుంచి రావాలి. దట్ సెల్ ఈజ్ నోన్ యాజ్ జైగాట్. సో జైగాట్ క్లీవేజ్ జరుపుకుంటుంది. క్లీవేజ్ మీన్స్ డివిజన్. జైగాట్ డివైడ్ అవుతుంది. సో ఫస్ట్ జైగాట్ డివైడ్ అయిపోయి 2 సెల్ అంటే వన్ సెల్డ్ జైగాట్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 సెల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ డివైడ్ అయిపోయి 4 సెల్స్ వస్తాయి. 4 సెల్స్ నుంచి 8 సెల్డ్ స్టేజ్ వస్తుంది. 8 సెల్డ్ నుంచి 16 సెల్డ్ స్టేజ్, 16 టు 32 సెల్డ్ స్టేజ్, 32 నుంచి 64. ఇలా సెల్స్ అంతా కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట బై మైటాటిక్ డివిజన్. సో 8 సెల్డ్ స్టేజ్ నుంచి మనం బ్లాస్టులా అని అంటాం. సో ఆఫ్టర్ దట్ సెల్స్ ఇంక్రీజ్ అయిన తర్వాత బ్లాస్టులా స్టేజ్లో ఏమవుతుందంటే
గ్యాస్ట్రులేషన్ ప్రాసెస్ జరుగుతుంది. గ్యాస్ట్రులేషన్ అంటే ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ జెమ్ లేయర్స్, జర్మైనల్ లేయర్స్, అదే ఎక్టోడము, ఎండోడము, మీసోడము ఫామ్ అవ్వడాన్ని గ్యాస్ట్రులేషన్ అని అంటాం. ఈ గ్యాస్ట్రులేషన్ టైంలో సెల్స్ అన్నీ కూడా 2 లేయర్స్గా అరేంజ్ చేయబడితే దాన్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అంటాం. డ్యూరింగ్ ద గ్యాస్ట్రులేషన్, ఇఫ్ ద సెల్స్ ఆఫ్ ద blastula is arranged into 2 layers, that is outer layer is known as ectoderm or inner layer is known as endoderm. ఇలా 2 layers గా అరేంజ్ చేయబడడాన్ని డిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అని అంటాం. సో ఇట్ ఈస్ ద ప్రిమిటివ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఈస్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. హియర్ tri means 3. సో సెల్స్ ఆర్ arranging into 3 layers anamata. So additional layer is also forming here. So that's why this organization is known as triploblastic organization. So the animals in which the developing embryo has a third germinal layer. ఆల్రెడీ ఎక్టోడమ్ ఎండోడమ్ వచ్చేసినాయి. సో ఇన్ బిట్వీన్ ద ఎక్టోడమ్ అండ్ ఎండోడమ్ మీసోడమ్ కూడా ఫామ్ అవుతే దట్ టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇస్ నోన్ యాజ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్. సో ఈ ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ వచ్చేసి డిప్లోబ్లాస్టిక్తో పోలిస్తే ఇది వచ్చేసి అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. బికాస్ అక్కడ 2 లేయర్సే ఉన్నాయి, బట్ ఇక్కడ 3 లేయర్స్ ఉన్నాయన్నమాట. సో ఇట్ ఈస్ దట్ అప్డేటెడ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనకు ఏ యానిమల్స్లో కనిపిస్తుంది అంటే, ఏ ఫైలం అనిమల్స్లో కనిపిస్తుంది అంటే, సో ప్లాటీహెల్మింథిస్ నుంచి కార్డేట్స్ వరకు కూడా కనిపిస్తుంది అనమాట. ప్లాటీహెల్మింథిస్, నెమటోడా, అనిలిడా, ఆథ్రోపోడా, మొలస్కా, ఎకైనోడా అనమాట, హెమీకార్డేటా, ఇంకా మొత్తం అన్ని కార్డేట్స్లో కూడా మనకు ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద ట్రిప్లోబ్లాస్టిక్ అనిమల్స్లో ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయినాయి అనమాట. ఆర్గాన్ సిస్టమ్స్ ఎట్లా ఫామ్ అయింటాయంటే, ఫస్ట్ సెల్స్ అన్నీ కూడా అరేంజ్ అయిపోయి టిష్యూస్ని ఫామ్ చేస్తాయి. టిష్యూస్ అన్నీ కలిసి ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్స్ అనేవి వచ్చినాయి అనమాట. సో ట్రిప్లోబ్లాస్టిక్ అనిమల్స్లో ఏ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కనిపిస్తుంది అంటే ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ టిష్యూస్ అన్నీ ఆర్గనైజ్ అయ్యి ఆర్గాన్స్గా ఫామ్ అవుతాయి. ఈ ఆర్గాన్స్ మళ్ళీ ఏం చేస్తాయంటే సిస్టమ్స్ని ఫామ్ చేస్తాయి. లైక్ ఎక్స్క్రీటరీ, నర్వస్ సిస్టమ్, డైజెస్టివ్ సిస్టమ్, రిప్రొడక్టివ్ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్స్, ఇలా చాలా సిస్టమ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడవచ్చు. సో అవుటర్ బ్లూలో వేసిన లేయర్ని ఎక్టోడమ్ అంటాం, అవుటర్ లేయరు. సో మధ్యలో ఇన్నర్ లేయర్ వచ్చేసి ఎండోడమ్. ఇన్ బిట్వీన్ ద ఎండోడమ్ అండ్ ఎక్టోడమ్ మీసోడమ్ డెవలప్ అయింది. సో ఎంబ్రియానిక్ స్టేజ్లో ఎలా వచ్చినాయో చూద్దాం. జైగోట్ ఉంది, జైగోట్ నుంచి 2 సెల్యూడ్ స్టేజ్ వచ్చింది, 4 సెల్యూడ్ స్టేజ్ వచ్చింది, తర్వాత 8, తర్వాత 16, తర్వాత 32 సెల్యూడ్ స్టేజ్ వచ్చింది, ఆ తర్వాత 64 స్టేజ్ వచ్చింది. ఇంకా ఎక్కువ సెల్స్ కూడా ఫామ్ అయినాయి. ఆ తర్వాత గ్యాస్ట్రులేషన్ జరిగింది. ఇక్కడ గ్యాస్ట్రులేషన్ టైంలో 3 లేయర్స్గా అరేంజ్ చేయబడుతున్నాయి సెల్స్. సో అందుకే దీన్ని ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ అని అంటాము. సో ట్రిప్లోబ్లాస్టిక్ ఆర్గనైజేషన్ ఈజ్ ద అప్డేటెడ్ వర్షన్ and the diploblastic is the primitive version అని చెప్పుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.